కర్ణుడు మంచివాడా లేక చెడ్డవాడా? 1964లో తమిళ్లో కర్ణన్ అనే మూవీ వచ్చింది. బేసిక్గా ఇది కర్ణుడి గొప్పతనం గురించి, దాన గుణం గురించి, ఆఖరిగా కర్ణుడు శ్రీకృష్ణుడికే తన ప్రాణాలు దానం చేయడం, ఇలాంటివి ఎన్నో మంచి మంచి విషయాలు చూపించారు ఈ కర్ణన్ మూవీలో. కర్ణుడి గురించి ఈ కర్ణన్ మూవీని తల తన్నేలా తీసిన మూవీ దాన వీర సూర కర్ణ 1977లో తీశారు. ఈ మూవీలో కూడా కర్ణుడి గొప్పతనం గురించి చూడొచ్చు. ఈ మధ్యలో చాలా మూవీస్ వచ్చినా మనకి బాగా కనెక్ట్ అయిన మూవీ కన్నడ భాషలో వచ్చిన కురుక్షేత్ర. ఇందులో కూడా కర్ణుడి గొప్పతనం గురించి చూడొచ్చు. కురుక్షేత్ర మూవీ తర్వాత చాలా మంది మహాభారతం గురించి మాట్లాడడమే వదిలేశారు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత కల్కి 2898 AD మూవీలో అద్భుతంగా మహాభారతం రిఫరెన్స్ చూపడంతో మళ్ళీ మహాభారతం గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. ప్రభాస్ గారిని కర్ణుడి పాత్రలో చూపించగా అందరూ కర్ణుడి గొప్పతనం గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. కర్ణుడి గొప్పతనం గురించి మాట్లాడడం తప్పు కాదు, కానీ కొంతమంది కర్ణుడు గొప్పడు లేదు అర్జునుడు గొప్పడని తిట్టుకుంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? నేను ఆల్రెడీ కర్ణుడు గొప్ప వీరుడా లేక అర్జునుడు గొప్ప వీరుడా అని ఆల్రెడీ ఒక వీడియో చేశా, చూడండి, ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడేది కర్ణుడు మంచివాడా లేక చెడ్డవాడా? అసలు దాన కర్ణుడు అంటున్నారు కదా, అది నిజమేనా? కర్ణుడు కవచ కుండలాలు దానం చేశాడు అంటున్నారు, నిజమేనా? ఈ వీడియోలో చూద్దాం. ఒకరోజు పాండవులు కౌరవులు వాళ్ళు నేర్చుకున్న విద్యల్ని ప్రదర్శిస్తున్నారు. ఆ టైంలో అర్జునుడు నేర్చుకున్న విద్యల్ని ప్రదర్శిస్తున్నాడు. అందరూ అర్జునుడు వీరత్వాన్ని చూసి మెచ్చుకుంటున్నారు. అప్పుడు అక్కడికి కర్ణుడు వచ్చి నేను వీరుణ్ణి, నేను విలువిద్యలు చేస్తాను అని అడుగుతాడు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఓకే అంటారు. అక్కడ ఉన్న వాళ్ళకి కర్ణుడు సూత పుత్రుడని తెలుసు, అయినా ఓకే అంటారు. కర్ణుడికి తెలిసిన విద్యల్ని ప్రదర్శిస్తున్నాడు. ఓ సూపర్ అని కర్ణుడిని మెచ్చుకుంటున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. తర్వాత కర్ణుడు అర్జునుడితో తలపడతానంటాడు ఒక రకమైన భావంతో. అప్పుడు ఇద్దరు తలపడతారు. కొంతసేపటి తర్వాత కృపాచార్యుడు బాగా గమనించి కర్ణుడిని ఆపుతాడు. ఎందుకు ఆపడంటే కర్ణుడు అర్జునుడితో ఏదో ఒక రకమైన ద్వేషం అసూయతో యుద్ధం చేస్తున్నాడు. అది గమనించిన కృపాచార్యుడు ఆపాడు. ఇలాంటి వాడు మన దగ్గరికి చేరితే చాలా ప్రమాదకరం అని కృపాచార్యుడు ఆపి తన కులం గురించి మాట్లాడాడు. కేవలం ఈ కారణం చేత కులం గురించి మాట్లాడాడు తప్ప ఏదో కర్ణుడు అర్జునుడిని చంపేస్తాడని కాదు. వాస్తవానికి తన విద్యలు తెలియాలి అంటే ధర్మ పోరాటం చేయాలి. కానీ అర్జునుడి మీద ఉన్న అసూయ ద్వేషంతో పోరాడుతున్నాడు కర్ణుడు, గమనించాలి అందరూ. తర్వాత జూదంలో ధర్మరాజు ఆస్తిని సామ్రాజ్యాన్ని తమ్ములను పెట్టి జూదం ఆడతాడు. అందులో ధర్మరాజు ఓడిపోతాడు, దుర్యోధనుడు గెలుస్తాడు. తర్వాత ద్రౌపదిని పెట్టి ఓడిపోతాడు, తనను తాను కూడా ఓడిపోతాడు ధర్మరాజు. అప్పుడు దుర్యోధనుడు విదురుడిని చూసి నా ఇంట్లో ఇల్లు తోడడానికి దాసి లేదు, ద్రౌపదిని తీసుకురా అంటాడు. దానికి విదురుడు ఛీ పాపాత్ముడా, ఇలాంటి పనికి నన్ను పంపుతావా అని తిడతాడు. తర్వాత ప్రాతిగామిని పంపుతాడు. ద్రౌపది రాను అంటుంది. కొంతసేపటి తర్వాత ద్రౌపది ఏక వస్త్రంతో ధృతరాష్ట్రుడి దగ్గర వచ్చి నిలబడుతుంది. అప్పుడు దుర్యోధనుడు దుశ్శాసనుడిని పోయి ఆ దాసిని ఇక్కడికి తీసుకురా అంటాడు. అప్పుడు ద్రౌపది అక్కడ నుండి పారిపోయి గాంధారి దగ్గర నిలబడుతుంది. అప్పుడు దుశ్శాసనుడు ద్రౌపది చెప్తున్నా వినకుండా ఆ సభలోకి జుట్టు పట్టుకుని లాక్కుని వస్తాడు. అప్పుడు వికర్ణుడు లేచి, గుర్తుంచుకోండి కర్ణుడు కాదు వికర్ణుడు, ఇతను దుర్యోధనుడి తమ్ముడు. వికర్ణుడు లేచి ఇది ధర్మమా ఎవరైనా చెప్పండి. కురువులు వృద్ధులు పెద్దోళ్ళు అందరూ మౌనంగా ఉన్నారు. ఇలా ఒక స్త్రీని ఏకవస్త్రంతో తీసుకురావడం ధర్మమా ఎవరైనా చెప్పండి, లేకుంటే నేను ధర్మం చెప్తాను మీకు అని అంటాడు వికర్ణుడు. అప్పుడు కర్ణుడు లేచి వికర్ణ ఎందుకు ఈ అధిక ప్రసంగం, నువ్వు చిన్నవాడివి, నీకేం తెలుసు ధర్మం గురించి, ఇంతమంది పెద్దలుండగా ఇలా 5 భర్తలతో కాపురం చేస్తున్నది ఈమె పతివ్రతన, ఈమె ఒక వేశ్య, ఏకవస్త్రం కాదు వస్త్రాలే లేకుండా చెయ్యని లేనిపోని ఐడియాలు ఇచ్చింది కర్ణుడు. అప్పుడు దుర్యోధనుడు సూపర్ కన్నా భలే మంచి ఐడియా ఇచ్చామని దుర్యోధనుడు దుశ్శాసనుడితో ద్రౌపదిని వివస్త్రణ చేయమని చెప్తాడు. ఇక్కడ మీరు బాగా గమనిస్తే దుర్యోధనుడు ఏం చెప్తే సంతోషంగా ఉంటాడో అవన్నీ మాట్లాడతాడు కర్ణుడు. లేనిపోని ఐడియాలు ఇచ్చింది కర్ణుడు. ద్రౌపదికి గుడ్డలు లేకుండా చేయమని చెప్పింది కర్ణుడు. మరి మంచోడు ఎలా అవుతాడు కర్ణుడు చెప్పండి? అదేంటి బ్రో దాన ధర్మాలు చేశాడు కదా అంటే, వాస్తవానికి దానం కానీ ధర్మం కానీ చేసినట్టు మహాభారతంలో ఎక్కడా చూడలేం. కర్ణుడు చేసింది ఒకే ఒక్క దానం, ఇంద్రుడికి కవచ కుండలాలు దానం చేయడం మాత్రమే చూడొచ్చు. అది కూడా దానం చేయలేదు. కర్ణుడు సూర్యుడికి అంక్య ప్రదానం చేసేటప్పుడు సూర్యుడు కర్ణుడి దగ్గరికి వచ్చి ఈరోజు ఇంద్రుడి నీ కవచ కుండల కోసం మారు వేషంలో వస్తున్నాడు,
ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వద్దు అంటాడు. చెప్పినట్టే ఇంద్రుడు వస్తాడు. కర్ణుడు ఇంద్రుడితో బేరం మాట్లాడతాడు. నాకు శక్తి అనే ఆయుధం ఇస్తే నీకు కవచకుండలాలు ఇస్తానని. చెప్పినట్టే శక్తి అనే ఆయుధాన్ని తీసుకుని కవచకుండలాలు ఇచ్చేస్తాడు కర్ణుడు. ఇప్పుడు మీరే చెప్పండి, ఇది దానమా? డబ్బులు ఇచ్చే సరుకులు కొనుక్కున్నట్టుంది. అసలు ఎందుకో శక్తి ఆయుధాన్ని తీసుకున్నాడంటే శక్తి అనే ఆయుధంతో ఎవరైనా ఒకటి చెప్పొచ్చు. అదే అర్జునుడిని లేపేస్తే ఇక తిరిగి లేదు అనుకుంటాడు కర్ణుడు. కానీ అన్ని రివర్స్లో జరుగుతాయి. ఇది కర్ణుడు మోసపోయడానికి కూడా చెప్పొచ్చు. ఓకే, ఈ కర్ణకుండలాలు ఇంద్రుడికి ఇచ్చేయడం వల్ల కర్ణుడు అని పేరు వచ్చింది కర్ణుడికి. అసలైన పేరు వసుసేనుడు, కర్ణుడి పేరు. వాస్తవానికి కురుక్షేత్ర యుద్ధం జరగడానికి మెయిన్ కారణం దుర్యోధనుడు కాదు, కర్ణుడే. కర్ణుడు గొప్ప వీరుడు. ఆ గొప్ప వీరుణ్ణి నమ్ముకొని దుర్యోధనుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఒకవేళ కర్ణుడు లేకుంటే ఆ యుద్ధం జరిగేదా? లేదు. అందుకనే కర్ణుడు లేకుంటే మహాభారతం లేదు అంటారు. ఓకే బ్రో, మరి కర్ణుడు దానవీర సూరకర్ణని ఎందుకంటారంటే వ్యాస మహాభారతం ఒరిజినల్. తర్వాత తెలుగులో నన్నయ్య తిక్కన ఎర్రన్నలు మహాభారతం ఎలా ఉందో అలా రచించారు. గుర్తుంచుకోండి, తర్జుమా చేయలేదు, రచించారు మనకి అర్థమయ్యేలాగా. ఓకే, వీళ్ళ తర్వాత కొంతమంది కవులు మహాభారతాన్ని రచించి మార్పులు చేర్పులు చేశారు. నిజానికి కర్ణుడు గొప్ప వీరుడే, కానీ మంచి గుణం లేదు. ఎప్పుడు కీర్తి ప్రతిష్టల కోసమే పోరాడాడు. వ్యాస మహాభారతంలో ఎక్కడ వెతికినా దానం చేశాడని ఉండదు. కానీ కల్కి 288 మూవీలో ప్రభాస్ గారు కర్ణుడి పాత్రలో నటించాడు అని కర్ణుడు సడన్ గా మంచోడైపోయాడు కదా. కేవలం అది మూవీ లాగే చూడండి. ఓకే, అది ఫ్రెండ్స్ వీడియో. మరొక వీడియోలో కలుద్దాం. చేర్స్.